ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో ప్రతిరోజు 10,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన మాస్టర్లు, అటవీశాఖ అధికారులు. శాకాహారంపై ప్రజలకు చైతన్యపరుస్తూ ఉత్సాహంగా సాగుతున్న జాతీయ అహింసా ధ్యాన మహాసభల ప్రభంజన యాత్ర. ఆదిలాబాద్ జిల్లా కప్పర్ల గ్రామంలో గ్రామస్తులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఘనంగా 3 రోజుల ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన. వనపర్తి జిల్లా నందిమల్లలోని దేవాలయంలో అద్భుతంగా 11 వారాల ధ్యాన శిక్షణ కార్యక్రమాలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం. ఉత్తరాఖండ్ ద్వారాహట్లో ఆనందోత్సవాలతో శాకాహార ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ పట్టణంలో పాలవంచ అటవీశాఖ అధికారులు, సిబ్బంది, పాలవంచ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా రోజుకు 10,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం పాలవంచ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారు అటవీశాఖ అధికారులతో, సిబ్బందితో సామూహిక ధ్యానం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు ఎల్లమద్ది నాగేశ్వరరావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుధాదేవి, సారయ్య, బాలకృష్ణ, పాలవంచ పిరమిడ్ మాస్టర్లు, పాలవంచ అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ సురేష్, సిబ్బంది, సామలగూడెం గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు. పిరమిడ్ సేవా సంస్థ వారు నిన్న ఫోన్ చేసి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేద్దాం అనుకుంటున్న సార్ అనేసరికి, అదే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు అనే ఉద్దేశంతో ఈరోజు మనకు ఈ పార్కులో ఈ కార్యక్రమంగా కూడా పెట్టుకోవడం జరిగింది. అందుకు వారిగా కూడా వచ్చి వారి ఎంత సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని దిగ్విజయంగా, విజయవంతంగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ భూమిని కాపాడుకుంటేనే పర్యావరణం అనేది పెరుగుద్ది. ఒక చెట్లు నాటినంత మాత్రాన పర్యావరణం పెరుగుద్ది అనేది కాదు. ఈ యొక్క భూమిని పూజించుకోవాలి. దేవునిలాగా పూజించుకుంటేనే మనకి ఈ పర్యావరణం అనేది అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే భూమిని పూజించడం అంటే ఏదో కుంకుమ పూసి, పసుపు పూసి, దండం పెడితే పూజించినట్టు కాదు. దీని మీద వ్యర్థాలు, ప్లాస్టిక్ కానీ ఇట్లాంటి మొత్తం కాంక్రీటీకరణ చేయటం, ఇట్లాంటివన్నీ ఆఫ్ చేయాలి. అలా ఆఫ్ చేసి ఎంతో పవిత్రంగా భూమిలాగానే. ఆచార్య శ్రీనివాస్ సారథ్యంలో జాతీయ అహింసా ధ్యాన మహాసభల ప్రభంజన యాత్ర ఎంతో దిగ్విజయంగా జరుగుతోంది. కర్నూలులోని బుద్ధా పిరమిడ్ నుంచి ప్రారంభమైన మెగా శాకాహార ర్యాలీ పలు జిల్లాల్లోని గ్రామాల గుండా ప్రయాణిస్తూ శాకాహారం గురించి ప్రజలకు చైతన్యపరుస్తూ ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. ఈ మెగా శాకాహార ర్యాలీలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, నేతలు, ప్రముఖులు పాల్గొని శాకాహార విశిష్టత గురించి ప్రజలకు చక్కటి అవగాహన కల్పిస్తున్నారు. ఈ యాత్ర ధ్యానుల కోలాహలం మధ్య ఎంతో అద్భుతంగా కొనసాగుతోంది. పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి, కుక్షి నిండ కూడు వండి తినేవాడు వసుధ చండాలుడు. సత్యసాయి జిల్లా ధర్మవరం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అనుసంధానమై దాన్ని ఆశ్రయించు. భగవంతుని ఆశ్రయించడం అంటే ఆత్మాశ్రయమే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తో సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ్యాత్. సర్వధర్మములను పరిత్యజించి నన్నే శరణు పొందుము, నిన్ను సర్వ పాపము నుండి ముక్తిని గావించదను. నువ్వు ఇంతకు ముందు ఎన్నో పాపాలు చేసుకుండొచ్చు. అయితే ఎప్పుడైతే అన్ని వదిలే, సృష్టిలో ఉన్న మొత్తం వదిలే, నీ మనసు వదిలే, నీ వాక్కును వదిలే, నీ శరీరాన్ని వదిలే, ఆత్మతో అనుసంధానం అవు చాలు. ఆ లెవెల్లోకి వచ్చినావంటే అన్ని నేను చూసుకుంటా.
ఇప్పుడు నీ చెయ్యి పైన ఉంది, నా చెయ్యి కింద ఉంది. నేను చూసి నీ బుద్ధి నీకు నీ మొత్తం టోటల్ అన్ని నా చేతుల్లో పెట్టు, నా చేతుల్లో పెట్టు చెప్తానే నా నిశ్చలంగా నిర్మలంగా ఉండు. నేను సంపూర్ణంగా నిన్ను హ్యాపీగా చూసుకునే బాధ్యత నాదే అని భగవంతుడు అంత భరోసా ఇస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండలం కప్పర్ల గ్రామంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు గ్రామస్తులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ విచ్చేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా శ్వాస ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే దాని గురించి ప్రాక్టికల్ గా వివరిస్తూ ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. బయట మైల అడుగుతున్నాం కానీ లోపల మైల అడగట్లేదు. అందుకని మనిషి రూపం కంటే గుణం గొప్పది అంటారు. మరి అంతరంగాన్ని కడిగితే గుణం గొప్పదిగా మారుతుంది. అందుకని చూడండి, ఎవరికన్నా రూపము బాగలేదనుకోండి, అలా గుణం బాగుందనుకోండి, అలాని ఎంత గౌరవిస్తామో చెప్పండి. మరి ఒకవేళ గుణం బాగాలేదు, చాలా అందంగా ఉందనుకోండి, దాని పోంది అందం ఏం చేసుకుంటే దాని గుణం బాగాలేదు అంటామా అన్నామా? అంటామా అన్నామా? మరి ఇందాక తలకాయలు ఉప్పద్దని చెప్పిన మళ్ళీ అదే అనుకున్నా. ఇదే జరుగుతుంది, ఇది సత్యం. అందుకని గుణం ముఖ్యం కదా. మరి గుణం ముఖ్యమైనప్పుడు గుణం మారాలంటే ఏం కడగాలి? మనస్సుని కడగాలి. మనస్సుని కడగాలంటే మనసు ఎక్కడుంది? అంతరంగంలో ఉంది, లోపల ఉంది. మరి అందుకే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే కష్టం, మనం ఇంత పెద్ద శరీరంతో. వనపర్తి జిల్లా నందిమల్ల గ్రామంలోని దేవాలయంలో నిర్వహిస్తున్న 11 వారాల ధ్యాన శిక్షణ కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 3వ వారం డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ గుడిలో సామూహిక ధ్యానం చేస్తే 3 రెట్లు అధిక శక్తి వస్తుందని తెలియజేశారు. ప్రతిరోజు ధ్యానం చేయడం వలన, శాకాహారం తీసుకోవడం వలన నాడీ మండలి శుద్ధి జరిగి ధ్యానం సిద్ధిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు రాజు, శివయ్య, వెంకటేష్లు నిర్వహించారు. గుడులు చేస్తాం, ప్లేస్ స్థలం అనేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ అందరం కలిసి చేస్తే శక్తి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం వంట చేయాలంటే ఒక కట్టె పెడితే 5 టైం తీసుకుంటుంది వంట చేయాలంటే. అది 10 కట్టెలు పెట్టాం అనుకోండి, వంట తొందరగా అవుతుంది. ఇక్కడ కూడా మనం 10 మంది కూర్చొని ధ్యానంలో కూర్చుంటే శక్తి ఎక్కువ పెరుగుతుంది. పెరిగి ఎవరికైనా అనారోగ్యం ఉంటే తొందరగా వంట తగ్గిపోతుంది. ఇంకోటి ధ్యానం కూడా ఉండే మంచి కూడుతుంది, బాగా అలవాటు అవుతుంది. ఇంకా పిరమిడ్ ధ్యానం అంటే ధ్యాన మంత్రాలు కట్టుకొని దాన్ని ధ్యానం చేస్తే 3 శక్తి వస్తుంది. బీపీ షుగర్ తొందరగా తగ్గుతుంది. ధ్యాన మందిరంలో చాలా మంది రైతులు దాని విత్తనాలు, వ్యాపారులు కానీ, లేకపోతే కందులు కానీ, పత్తి విత్తనాలు కానీ, ఒక 40 రోజులు 3 నెలలు ఇస్తే పంట తెగులు కూడా చాలా మంచిగా పంటలు ఉన్నాయి. అయితే జైల్లో కూడా జైల్లో ధ్యానం చేసుకుంటున్నాను, ఖైదీలకు వాళ్ళ పర్మిషన్ తీసుకుంటున్నాను. అక్కడ కూడా ధ్యాన మందిరాలు కట్టింది. ఎందుకు కట్టిందంటే ఆ జైలు అందరూ కొట్టాడుతున్నారు, వాళ్ళు అందరూ కనుక్కుంటా ఇబ్బంది పడుతున్నారు చాలా ఎక్కువ. అప్పుడు ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కృష్ణవేణి, లక్ష్మీబాయి, రామలక్ష్మిలు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి. ఫస్ట్ లో ఫిల్అప్ అయినాయి, మళ్ళీ వండుకొని పోవాలని రోగం మానేస్తారు. పోయి అక్కడ వామిటింగ్ అయితే ఇబ్బంది అవుతుంది కదా అని ఒక రకంగా కడదానికి ఏం కాదు నా మాట వచ్చేసేయాలి. సరే అని పసుపు ఇదైపోయినాయి, మీకు అది కూడా అప్పుడే కదా వెళ్ళింది. సరే అన్నాము, కూర్చుని బట్టల పనిలో కూర్చున్నాను మేడం. నేను అది తాడిపత్రి పోయినాక కూడా నాకు ఏది ఇది అసలు ఎనర్జీ అనేది అట్లా ఇదే అయిపోయింది. ఇంకా బస్సులో అంతా చాక్లెట్లు, బిస్కెట్లు అని తెచ్చుకుంటాను కదా. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక ఆయన గడ్డమా, ఇప్పుడు నేను అప్పుడు సర్టి కొంచెం చూసింది కదా, 10 సార్లు చూసింది. ఫస్ట్ 4 గంటలనే చూసింది. ఇట్లా పెట్టుకొని కూర్చొని చేతిలో చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ ఫుల్గా చేతికంటే ఉన్నాయి. కాదు తాడిపత్రి పోయినా వాటి టిఫిన్ చేయాలని చెప్పేసి సార్లు అందరు దిగండి అన్నారు. దిగాలంటే నేను లేదు, మెలకువలో లేను కదా. అందులేక మళ్ళీ 2 సంవత్సరాలు వచ్చేసి
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో 3 రోజుల ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిలు అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, బ్రహ్మర్షి పత్రిజీ గొప్పతనం గురించి అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ ద్వారాహట్లో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ హింసా చోడో హంసా పకడో ధ్యాన జగత్ కి జై, శాకాహార జగత్ కి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహారం తినడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించి అందరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా వింజమూరులో జూన్ 7న జరగనున్న కాశీ విశ్వేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం మాస్టర్లు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా మోటచింతలపాలెం, ఎర్రబల్లి, శంకవరం, గుండె మండకల, నల్గొండ, బైరవరం గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచుతూ కాశీ విశ్వేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు. పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ బోధన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ కోటగిరి గ్రామంలో అర్ధనారీశ్వర ధ్యాన మందిరం ప్రారంభోత్సవం మెగా శాకాహార ర్యాలీ జూన్ 7న నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా తెలంగాణ పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు ధ్యాన గద్దర్ భూపతిరాజు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్లు బర్ల పద్మ, శంకర్, సుహాస్, ఆకాష్ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. ధ్యానబంధువులందరికీ ధ్యానాభివందనములు. జగద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ స్వర్ణమలమ్మకు నమస్కరించుకుంటూ అందరికీ ఆత్మీయ ఆహ్వానం. పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు సుభాష్ పత్రిజీ దివ్య ఆశీస్సులతో పత్రిజీ జన్మస్థల్ ట్రస్టు బోధన్ ఆధ్వర్యంలో మెగా శాకాహార ర్యాలీ అర్ధనారీశ్వర ధ్యాన మందిరం ప్రారంభోత్సవం. గ్రామం కోటగిరి, బోధన్ డివిజన్, నిజామాబాద్ జిల్లా. తేదీ 7 జూను 2026 ఆదివారం రోజున. సమయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది మాస్టర్స్. ఉదయం అల్పాహారం అందించబడును, మధ్యాహ్నం ధ్యానామృతం అందించబడును. ఈ కార్యక్రమానికి ధ్యానదాతగా శ్రీ భూపతిరాజు గారు సిద్దిపేట నుండి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు, ధ్యానామృతం అందించేవారు బర్ల పద్మ, శంకర్ ధ్యాన దంపతులు, కుమారులు సుహాస్, ఆకాష్ కుటుంబ సభ్యులు. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7093950377. అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. రండి, కదలి రండి, తరలి రండి, మూగజీవాల సంరక్షణ కోసమై. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలో మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ జూన్ 21న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఉదయం 9:30 కావలిలోని కలయక కళ్యాణ మండపం ఆర్టీసీ వద్ద నుంచి మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
మంచిర్యాల తీగల్ పహాడ్లో గల పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో నిర్వహించిన 41 రోజుల సంకల్ప ధ్యానం విజయవంతమైనందున విజయోత్సవ సభ అలాగే పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రథమ వార్షికోత్సవం జూన్ 8న నిర్వహిస్తున్నారు. పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. మూడు 365 రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా PSSM ఆధ్వర్యంలో హైదరాబాద్ కూకట్పల్లిలో మహాకర్ణ శాకాహార ర్యాలీ జూన్ 7న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు కూకట్పల్లి హైదర్ నగర్ లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. తుమ్మలగుంట సంజీవిని పిరమిడ్ ఆధ్వర్యంలో తిరుపతి రూరల్ తుమ్మలగుంటలో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే శ్వాస మీద ధ్యాస ఆత్మజ్ఞాన సందేశం జూన్ 8న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం 1 గంటకి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. PSSM గ్లోబల్ నిర్వహణలో బెంగళూరులోని పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా 2026 జూన్ 18 నుంచి 21 వరకు జరగనుంది. ఈ సమ్మిట్ లో ప్రపంచంలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, వెల్నెస్ నిపుణులు, సాధకులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదని, పూర్తిగా ఉచితమని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు PSSM గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిపత్రి. నమస్కారం మాస్టర్స్, నేను మీ పరిపత్రి. ఇవాళ నేను మీ అందరి ముందు ఒక స్పెషల్ ఇన్విటేషన్తో ముందుకు వచ్చాను. జూన్ 18 నుండి 21 వరకు మనం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరులో ఒక గ్లోబల్ ఈవెంట్ జరపబోతున్నాం, మెగా మెడిటేషన్ సమ్మిట్. ఇది ఒక గొప్ప మైల్ స్టోన్ మన ధ్యాన జగత్ మిషన్కి. మన అందరిది ఒకటే మిషన్, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనే ఈ మిషన్కి ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇది ఒక నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అనుకోవచ్చు మనం. సో మన అందరూ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, ట్రస్టీస్, PSSM ప్రెసిడెంట్స్, అందరూ కొత్త మాస్టర్స్ అందరినీ పేరు పేరున ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేయడానికి ఇవాళ మీ ముందున్నాను. సో మనం అందరం ఒక కనెక్టెడ్గా ఈ యొక్క మిషన్కి కనెక్ట్ అయ్యి, ఏది అంటే మన ధ్యాన జగత్ అంటే గ్లోబల్ మాస్టర్స్ని మనం పిలిచి మన యొక్క మూమెంట్ని పరిచయం చేసి, ఈ మూమెంట్ అనేది ఒక వర్గం కోసమో, ఒక స్టాటస్ వాళ్ళ కోసమో, ఒక కంట్రీ కోసమో కాదు. ఇది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళే ఈ మెసేజ్ అనేది మనం చాలా క్లియర్గా మనం ఈ ఈవెంట్లో చెప్పబోతున్నాము. సో డెఫినెట్గా మీ అందరి ప్రెజెన్స్ ఇప్పుడు చాలా అవసరము ఈ యొక్క గ్లోబల్ మూమెంట్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే. సో అందరూ రండి, అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ మీ అందరినీ కలవడానికి. సో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ జూన్ 18th. థ్యాంక్ యూ వెరీ మచ్. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.